రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయాలా, ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయాలా? అయ్యో అప్పుడు అతన్ని తిట్టకపోయింటే బాగుండేది, అయ్యో అప్పుడు అలా చేయకపోయింటే బాగుండేది అని చాలామంది ఫీల్ అవుతుంటారు. బట్ లిజన్ టు యువర్ హార్ట్ అని కూడా అంటుంటారు కదా. అంటే మనకి ఎమోషన్ వచ్చింది, అప్పటికప్పుడు దాన్ని బయట పెట్టడం ఇంపార్టెంటా, లేదంటే దాన్ని ఆలోచించి దాని గురించి తర్వాత ఎప్పుడో దాని గురించి అప్పుడు నువ్వు నన్ను ఇలా అన్నావు, నాకు అప్పుడు కోపం వచ్చింది, నేను అప్పుడు చెప్తే అది ఇబ్బంది అయ్యేది, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అలా మాట్లాడడం కరెక్టా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చెప్పండి. ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయాలా, మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలా? అదే టైంలో లిజన్ టు యువర్ హార్ట్ అంటారు కదా. అప్పుడు లిజన్ టు యువర్ హార్ట్ అంటే ఆ నిమిషం మనకేమనిపించిందో అలా చేయడం కదా. మరి ఎమోషన్స్ని మనం ఎలా ఆపుకొని ఎప్పుడో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు నన్ను అలా అన్నావు అందుకే నాకు కోపం వచ్చింది అని మనం మాట్లాడగలమా? యా 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 మంచి క్వశ్చన్. యాక్చువల్గా చాలా ప్రొఫౌండ్గా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో, రియల్ లైఫ్లో ఫేస్ చేసేది. అయితే నేను దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా. ఓకే. దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో మన ఆలోచనకి అటాచ్ అయ్యి ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఆలోచన మన జీవితం అంతా కూడా పరుగులు పెట్టేది ఒక ఫీలింగ్ కోసమే. నాకు ఒక పెద్ద డిగ్రీ వస్తే మంచి ఫీల్, అవును. ఆ ఫీల్ కోసం. మ్యారేజ్ అయితే బాగుంటుందేమో, ఆ ఫీల్ కోసం. జీవితం అంతా ఫీలింగ్ వెనకాల పరుగులు తీస్తాం. ఓకే. ఫీలింగ్ వెనకాల, ఓన్లీ ఫీలింగ్ కోసమే. నేను చెప్తున్నాను, ఎవరినైనా మందు తాగడం ఒక స్టేజ్ వచ్చాక వాడికి అది చేదుగా ఉంటుంది, నచ్చదు. అయినా కూడా తాగితే బాగుంటానేమో అనే ఫీలింగ్ కోసం తాగుతారు. ఓకే. ఇది ట్రూ. చాలామంది స్క్రోల్ చేస్తూ ఉంటారా, వాళ్ళకి తెలుసు స్క్రోల్ చేస్తున్నా, రోజంతా కూర్చున్నా అది వేస్ట్, నాకేం హెల్ప్ చేయట్లే, అయినా అందులోంచి బాగుంటుందేమో అనే ఫీల్ కోసం చేస్తుంటారు. ఈ ఫీలింగ్కి వెనెవర్ యు యాడ్ ఎమోషన్ ఆర్ ఎనర్జీ, అది ఎమోషన్గా మారుతుంది. ఓకే. ప్రతి ఫీలింగ్ లా సెటిల్ అయి మన లోపల ఎమోషన్స్గా మారుతాయి. ఆ మారిన వాటికి కొన్ని కారణాలు, కొన్ని జస్టిఫికేషన్స్, కొన్ని అవును నేను ఇంతే అనేవి కొన్ని యాడ్ అవుతాయి. ఈ యాడ్ అవ్వడానికి 3 లేయర్లలో యాడ్ అవుతాయి. వన్ ఇస్ యువర్ బ్రెయిన్, నీ ఆలోచన విధానము, ప్రిమిటివ్ మైండ్ అంటాం, లైక్ ఎమిగ్డిలా, లింబిక్ సిస్టమ్, ప్రిమిటివ్ బ్రెయిన్. ఓకే. దాని నుంచి బ్రెయిన్ మాట, తర్వాత మీరు అన్నట్టు హార్ట్, మనసుకు అనిపించింది చేయాలి ఆర్ మనసులోని హార్ట్ మాట. నెక్స్ట్ నాభి, స్టమక్, కడుపు మండి తిట్టాను రా అంటారు చూసారా, ఎస్. కడుపు నుంచి 3 రకాలుగానే వస్తుంది. వెస్టర్న్ హాఫ్ నాలెడ్జ్ అంతా హార్ట్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, హార్ట్, లవ్, ఇదంతా హార్ట్ అనుకుంటారు. యాక్చువల్గా ఇదంతా మన స్టమక్, మన అబ్డామిన్, గట్ అంటాం. ఆ గట్ నుంచి వస్తుంది. సో 3 లేయర్స్గా ఎవరు ఎలా ఆపరేట్ చేస్తారు, వాళ్ళ ఎదుగుదలను బట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. బట్ 3 సైమల్టేనియస్గా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. సో మన ఎమోషన్స్ ముందు ఎక్కడ దాగి ఉన్నాయి? 3 ప్లేస్లో. బ్రెయిన్ నుంచి వస్తుంది ప్రిమిటివ్, హార్ట్ నుంచి వస్తుంది ఫీలింగ్, గట్ నుంచి వస్తుంది ఎమోషన్. ఓకే. 3 లేయర్లుగా చెప్పాను. సో నవ్వు మీరు అన్నట్టు ఎప్పుడైనా ఎమోషన్ వచ్చేస్తే, సడన్గా వచ్చేస్తే నేను రియాక్ట్ అవ్వాలా లేదా దాచిపెట్టుకుని నొక్కేసుకోవాలా అన్నది. ఓకే. సో మనని మనం లోపల నుంచి ఎమోషనల్లీ స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే అర్థం, నాకు లోపల నుంచి ఒక ఎమోషన్ వస్తుంది, రావడం సహజం, దాన్ని నేను ఎలా ప్రాసెస్ చేయాలి అన్నది నా చేతిలో ఉంటుంది. ఓకే. ఓకే, నాకు కోపం వచ్చింది, నేను తిట్టాలా వద్దా అన్న దగ్గర విచక్షణ అని వస్తుంది. దట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఐ షుడ్ డూ ఇట్ ఆర్ నాట్. ఓకే. ఎవరైతే చెయ్యాలి అని అనిపిస్తుంది కానీ చెయ్యలేని పొజిషన్ వల్ల ఆగిపోతారో వాళ్ళు సఫర్ అవుతారు. ఎమోషన్ వచ్చింది, ఆ ఎమోషన్ని నాకు చెప్పాలని ఉంది, కానీ వాడు నన్ను ఉల్టా ఏమని అంటాడేమో ఆర్ నేను బ్యాడ్ అయిపోతానేమో అని నొక్కుకోవడం వల్ల పాయిజనస్ అవుతుంది. ఓకే. వాళ్ళు సఫర్ అవుతారు ఖచ్చితంగా. ఎమోషన్ వచ్చింది, బట్ నేనే లోపల దాన్ని ప్రాసెస్ చేసుకుని, ఇప్పుడు ఒక డాగ్ రోడ్డు మీదకి వెళ్ళగానే బౌ 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 అని అరిచింది అనుకుందాం, స్ట్రే డాగ్. ఓకే, నేను కూడా మోకాళ్ళ మీద కూర్చుని నేను కూడా దాంతోపాటు బౌ 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 అని అరవాలి అనేది అంటే ఎప్పుడు అది రాంగ్ కిందకే లెక్క కదా. అలాగే మనం కొన్ని ఎమోషన్స్ వచ్చినా వీళ్ళు అర్థం చేసుకోరు, వాట్స్ ద పాయింట్, చెప్పి నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని ఆలోచించగలగడం సెకండ్ స్టెప్. ఓకే, ఇలాంటప్పుడు మనకి బాధ వేస్తుంది,
బట్ ఆ ఎమోషన్ మనని ట్రాప్ చేయదు. మ్. ఓకే, థర్డ్ లెవెల్ ఉంది. అసలు అది ఎమోషన్లోకి సర్జ్ అవ్వదు. చాలా జరుగుతాయి ఈ ప్రపంచంలో. వీళ్ళందరినీ ఎక్కడ మారుస్తూ కూర్చుంటా నేను? నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఓకే, అందుకని కాస్త దూరం పెట్టినా చాలు. నాకు అలాంటి విషయాలు నా బ్రెయిన్కి ఎక్కకూడదు. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత వర్క్ చేస్తున్నా తలదించుకుని నా పని నేను చేసుకుంటే ఏమీ అడ్డు రావు, ఎవ్వరూ అడ్డు చెప్పరు. ఇబ్బంది పెడుతోంది, జస్ట్ పుష్ దట్ అవే. ఇలా చేయగలిగితే అసలు ఎమోషన్ లోపల కలెక్ట్ అవ్వడము, ఆ ఎమోషన్ డిస్రెగ్యులేట్ అవ్వడము జరగదు. ఓకే. ఓకే, మ్. 3. సో ఫస్ట్ వచ్చేసి ఎమోషన్ వచ్చింది, అరవాలి అని అనిపించింది, కానీ కానీ వాడి పొజిషన్ వల్ల బాస్ మీద అరవలేం, అవును. లేకపోతే అమ్మా నాన్న వాళ్ళ మీద అరవలేం, లేకపోతే కొంత భార్య భర్త గొడవల మధ్యలో గొడవ పెద్దదైపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోద్దేమో అని నొక్కుంటారు. మ్. సో అలాగా చెప్పాలని ఉంటుంది, కానీ భయపడి చెప్పలేకపోవడం, ఓకే. అది పాయిజనస్గా మారుతుంది. మ్. నీకు చెప్పాలని అనిపించింది, పొజిషన్ ఏదైనా కానీ చెప్పే విధానంలో చెప్పాలి, లేకపోతే అది పాయిజనస్గా లోపల ఉండిపోయింది. చెప్పే విధానంలో చెప్పాలి. ఓకే. బికాజ్ నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ అంతా పగలగొట్టేయలేను. ఐ హ్యావ్ ఎ రెస్ట్రిక్షన్. నేను చెప్తా, ఇది నచ్చలేదు, మేబీ ఇది కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పగలగాలి. ఎదుటివాడు ఎంత పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పొజిషన్లో ఉన్నా సరే. లేదా చెప్పలేము, కొన్నిసార్లు మన కండిషనింగ్ మన ఆపుతుంది. దట్ నేను చెప్పను, వాళ్ళు విన్నారేమో చెప్పరేమో. అదే అర్థం చేసుకుని దట్ నేను ఇన్ని రోజులు ఒక కండిషనింగ్లో పెరిగి నాకు ఇలా ఉంటే కోపం వస్తుందే. ఓకే, వాడు కొన్ని సంవత్సరాలుగా ఒక కండిషన్లో ఉండుంటాడు కదా, అవును. ఆ కండిషన్కి వాడు అలా బిహేవ్ చేయుండొచ్చు కదా, చేసుండొచ్చు కదా అనేది ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ చెప్తా పాయింట్, చాలామందికి ఎక్కదు. ఇది నిజంగా థెరపీ. మా దగ్గరకు వస్తే ఇదే థెరపీ చేస్తాం. దట్ నీకు కోపం రావడానికి కారణాలు ఉండొచ్చు, వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి కారణాలు ఉండకూడదు. ఓకే. ఎలా, హౌ కదా. సో ఇది నిజంగా మనం ప్రాసెస్ చేసుకోవాల్సింది. అంటే అథారిటేటివ్ వేలో వాళ్ళు కోపం పడి ఉండొచ్చు కదా మన మీద, వాళ్ళు అలా. అబ్సల్యూట్లీ, వాళ్ళకి మన అథారిటీ ఇస్తున్నాం కదా. మన మీద ఒకళ్ళు అథారిటీ చూపిస్తున్నారు అంటే వాళ్ళకి మనం అథారిటీ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో జాయిన్ అయ్యాము అంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్కి మనం రాసిస్తాం అథారిటీ. ఎస్. ఓకే, సేమ్ వే ఒక రిలేషన్షిప్లో ఉన్నాము అంటే అందులో అథారిటీ మనమే ఇస్తాం, మన బౌండరీ ముందే గీసుకుని ఉంటే. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళు సెటిల్ అయిపోతారు. కొన్ని రోజులు అలజడి ఉంటుంది, దెన్ దే విల్ అండర్స్టాండ్ దిస్ ఫెలో ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అని తెలుస్తుంది. ఇవి తప్పులు వీళ్ళ దగ్గర నేను చెయ్యలేను అని తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ ఫాదర్ అబ్బాయి సిగరెట్ తాగుతుండగా చూశాడు, కొడుకు సిగరెట్ తాగుతుండగా తండ్రి చూసి, నేను ఇప్పుడు మాట్లాడితే వాడి మీద అరిస్తే అది పెద్ద హ్యాబిట్ అయిపోతుందేమో, నా ముందే తాగుతాడు రేపొద్దు నా ముందే తాగుతాడేమో అని చెప్పి వాడు చెప్పకుండా ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే నుంచి మా నాన్నకు ఓకేనేమో అని తాగడం మొదలెట్టాడు. సిగరెట్ తాగి వాడికి అలవాటు అయిపోయింది. అది హీ కెనాట్ స్టాప్ దట్. అట్లీస్ట్ మార్నింగ్ వాష్రూమ్ ఉందని, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకటని, ఇట్లా ఏవో 4-5 లెక్కలు. అది అలవాటై ఒక స్టేజ్ వచ్చాక డబ్బాలు ప్యాకెట్లు అయింది. ఇప్పుడు నేను ఆ రోజు నాకు వచ్చిన కోపానికి అప్పుడే నీకు చెప్పి ఉంటే నువ్వు సెట్ అయ్యేవాడివిరా, కానీ ఇప్పుడు సెట్ కాలేడు, బికాస్ ఆ బౌండరీ దాటేసావు. నువ్వు ఆ రోజు చెప్పుండాలి. ఎగ్జాక్ట్లీ. సో మై పాయింట్ ఇస్, చెప్పాలి అనుకున్నది వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడు చెప్పే విధానంలో, తర్వాత వాడు స్పాయిల్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ దేర్ హెడేక్, దేర్ లైఫ్ ప్యాటర్న్. ఓకే, అందులో నో గోయింగ్ బ్యాక్. నేను చెప్తున్నాను కదా, పేరెంట్స్కి మేము పేరెంటల్ టీచింగ్ చేస్తున్నప్పుడు చెప్తాం, పిల్లల భవిష్యత్తులు మార్చేస్తామనడానికి మంత్రాలు లేవు, ప్రోగ్రాములు లేవు, నువ్వు ట్రై చేయడానికి మాత్రమే ఉన్నాయి. తర్వాత వాళ్ళ తలరాతలు ఎట్లా తీసుకెళ్తే అలా నిశ్శబ్దంగా చూడడమే, ఏమీ చేయలేం. నేను ఎంతోమందిని చూశాను అట్లాగా. అందుకని నీ ఎమోషన్స్ వచ్చినప్పుడు చెప్పే విధానము నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్చండి. ఎమోషన్స్ ఆర్ న్యాచురల్. ఆ ఎమోషన్కి రియాక్ట్ అవ్వడం ఈజ్ నాట్ న్యాచురల్. నా కోపం వచ్చింది, ఇష్టం వచ్చింది బిహేవ్ చేయను. కోపం రావడం న్యాచురల్. నాకు కొన్ని నచ్చవు, కోపం వచ్చింది, ఆ కోపాన్ని నేను ఎలా తీసుకెళ్తాను అనేది న్యాచురల్. చాలామంది అది జస్టిఫై చేసుకుంటారు. అదే, నీకు తెలుసు కదా నాకు కోపం వస్తే నేను ఎలా చేస్తాను, అప్పుడు నువ్వు నాకు కోపం తెప్పకుండా ఉండాల్సింది కదా. అది ఎగ్జాక్ట్లీ, అది బాధ్యత కాదు ఎవరిది. ఓకే, నాకు ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుందని తెలిసి
ఓ రోజా పువ్వు ముళ్ళు లేకుండా పెరగదు. అంతే. అదెంత న్యాచురల్. నీకు తెలుసు కదా నాకు గుచ్చుకుంటుందని చెప్పి నువ్వు అలా చెయ్యలేవు. ఎవరో ఎలా, దట్స్ ద రెసిపీ ఫర్ సఫరింగ్ అంటారు. నేను ఆనందంగా ఉండడం కోసం నువ్వు సరిగ్గా బిహేవ్ చేయాలి. నేను హ్యాపీగా ఉండడం కోసం నాకు అది కోపం తెప్పిస్తుంది కాబట్టి నువ్వు మారుతూ ఉండాలి అనేది ఈజ్ ఆల్వేస్ ఎ రెసిపీ ఫర్ సఫరింగ్. వాళ్ళు విన్నారా, వాళ్ళు సఫర్ అవుతున్నారు. వినలేదా, మీరు సఫర్ అవుతున్నారు. ఓకే. సఫరింగ్ అంతే. నిజంగా కూడా ఒకడు మారుతాడు, నువ్వు నాకు రెడ్ షర్ట్ వేసుకుంటే నచ్చలే అన్నాడు అనుకో ఎవరన్నా, సరే నీకోసం బ్లూ వేసుకుంటారా అన్నాడు. రేపు పొద్దున బ్లూ కూడా నచ్చలేదంటే, ఎల్లో కూడా నచ్చలేదంటే, నవ్ వాట్? ఓకే. సో అందుకని వాళ్ళు మారాలి. నా కోపానికి నా ఎమోషన్ బాగుండడం కోసం నువ్వు మారుతూ ఉండాలి. అది పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవడన్నా కానీ నా బౌండరీ క్లియర్, ఐఎమ్ గెటింగ్ అప్సెట్ బికాస్ ఆఫ్ దిస్ చెప్పచ్చు. వాళ్ళు మారతారా లేదా మనకు సంబంధమే లేదు. ఇదే నిజం. ఎందుకంటే మనము ఇక్కడ 20 years మనం మనతో బ్రతికింది చూస్తున్నామేమో, కానీ ఆ టేప్ రికార్డర్ ఎన్నో జన్మలది రికార్డ్ అవుతూ వచ్చింది. ఎన్నో జన్మలది. ఇలాగే వస్తుంది లైఫ్లోకి ప్యాటర్న్. సో 3 levelsలో మనం కరెక్ట్ చేసుకుంటూ రావాలి. 1, మైండ్ లెవెల్లో సర్రమని కోపం రావడం, ఆర్ సర్రమని ఎమోషన్ రావడం, బాధ వచ్చేయడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వర్రీ అయిపోవడం, ఇవన్నీ నీ ఎమిగ్డలా అని ప్రిమిటివ్ బ్రెయిన్ చేస్తుంది, విచ్ ఈజ్ ఆల్వేస్ డిటెక్టింగ్ థ్రెట్ అంటారు. ఏదో నాకు ఇది చేయడం వల్ల వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, చూసావా, నాకు తెలుసు అట్లా కాఫీ కప్పులో ఇవ్వకపోతే నాకు నచ్చదని, కానీ ఇచ్చాడు అనేది నీ మైండ్, ప్రిమిటివ్ మైండ్ ఈ షోయింగ్ దట్ యు ఆర్ డిమీన్డ్. నువ్వు తప్పు చేసి చూస్తున్నాడు, నిన్ను తక్కువ చేస్తున్నాడు, నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, చూడు అనేది నీ బ్రెయిన్ చెప్తుంది. నీ హార్ట్ దానికి ఫీలింగ్ యాడ్ చేస్తుంది, ఒక చెంచాడు ఫీలింగ్ యాడ్ చేసి, ఇంత అర్థం చేసుకోరు, నేను ఇంత చేశాను కదా అని నీ హార్ట్ నీ మంచితనాన్ని మొత్తం గుర్తు చేస్తుంది. ఆ రోజు నువ్వు వాడికి రికార్డ్ బుక్ ఇచ్చావు, ఆ రోజు నువ్వు వాడి కోసం లేకపోతే పెన్ను తీసి ఇచ్చావు, ఆ రోజు నువ్వు వాడి కోసం బండి మీద డ్రైవ్ చేసి అన్నీ చూపించి, ఇంత చేస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోడా అనేది యాడ్ చేస్తుంది మసాలా. ఓకే. 3rd పాయింట్ వస్తుంది, కడుపులో అది నిలిచిపోయి యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ దట్ హేట్రెడ్. వాళ్ళు ఇంకా ఏది చేసినా తప్పుగానే చూస్తాం. అప్పటిదాకా 100 పాయింట్లు వచ్చాక మీకు కోపం వచ్చేది, రేపు 10 పాయింట్లు రాగానే కోపం వస్తుంది. కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. వాళ్ళని చూడగానే ఎంతోమంది భార్యాభర్తలు నేను చూస్తాను కదా, ఎంతోమంది భార్యాభర్తలు చిన్న విషయాలకి కొట్లాడుకుంటారు. అరే మనుషులు రా, మీరు అలా బిహేవ్ చేయకూడదు, ఎంత కోపం వచ్చే ఏంటి దీని గురించి ఎందుకు ఫైట్ అన్నా కూడా ఫైట్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ స్టోర్డ్ ఇట్ ఇన్ దేర్ స్టమక్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. సో ఈ 3 areasలో వర్కౌట్ చేసుకుంటే ఎమోషన్స్ మనని కంట్రోల్ చేయకుండా, ఎమోషన్స్ వస్తాయి మనుషులం, కంట్రోల్ చేయకుండా ఉంటాయి. బట్ కోపం వచ్చినప్పుడు లేదంటే బాధ వచ్చినప్పుడు అది ఏం చేయకుండా ఉంటే చూసి చేతగానాడు వాడు ఏమొచ్చినా ఏం అండు ఏం మాట్లాడు గమ్మున ఉంటాడని చెప్పేసి ఎదుటి వాళ్ళు మనల్ని ఇది చేస్తారు కదా. నేను అసలు ఎక్కడ గమ్మునుండమని చెప్పలేదు, నేను కన్వేట్ అన్నాను, ప్రాపర్గా చెప్పే విధానంలో చెప్పాలి అన్నాను. నెవర్ గమ్మునుండాలి ఆర్ సైలెంట్ ఉండాలి, వదిలిపెట్టాలి అని ఎప్పుడు అనుకోవద్దు. దాని గురించి చెప్పాలి, ఆ ఫీలింగ్ని మనం ఎరేస్ చేసేయాలి. నిజంగా ఇది ప్రాసెస్. దట్ నాకు నచ్చలేదు ఒక పని, ఐ విల్ ఎక్స్ప్రెస్, చెప్తా నేను, ఐ డోంట్ లైక్ దిస్, నాకు నచ్చట్లేదు. బట్ ఫీలింగ్ ఎక్కడ ప్రాబ్లం చేస్తుందంటే, నేను ఇంత చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లేదు, అది ఇబ్బంది. అది చేయొద్దంటున్నా. నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయొద్దు, నువ్వు గట్టిగా నించోద్దు, ఎప్పుడు చెప్పలే. నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నా, మన దేవుళ్ళు సైతం ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. నీకు ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్ ఉంటే నించో గట్టిగా. హనుమంతుల వారి సైతం గద పట్టుకుని నించున్నారు. ఓకే, అవసరం ఉన్నప్పుడు గట్టిగా నిలబడాలి, చెప్పాలి. బట్ అది లోపల పెట్టుకుని బాధపడిపోయి అర్థం చేసుకోరు, వాళ్ళు మారరు. అరే వాళ్ళు మారే ప్రోగ్రామే లేదు ఇక్కడ, లేనే. దట్స్ అ రాంగ్ నోషన్. అందుకే అన్న, నువ్వు క్రికెట్ బ్యాట్ తీసుకుని ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళు మారాలి అన్నది అసలు ప్రోగ్రాంలోనే లేదు. వాళ్ళు మారాల్సిన అవసరం నీకు లేదు. పాయింట్ క్లియర్ అది. వాళ్ళు నిజంగా నువ్వు చెప్పి మారారనుకో, నువ్వు చెప్పినందుకు మారారు, వాళ్ళకి మనసులో లేదు. ఓకే, ఒక అమ్మాయి, బికాస్ వ్యాలంటైన్స్ వీక్ అని చెప్తా, ఒక అమ్మాయి, మా హస్బెండ్ ఎప్పుడు నన్ను సరిగ్గా చూసుకుని గిఫ్ట్ ఇవ్వడండి. సరే లాస్ట్ ఇయర్ ఏదో కౌన్సిలింగ్కి వస్తే చెప్పాను, కొన్ని గిఫ్టే కదా కొని ఇచ్చేస్తే అయిపోయింది.
కొనిచ్చాడు. హ్మ్. గిఫ్ట్ కొనిచ్చాడు అంటే ఎవరి వల్ల? ఇప్పుడు నేను చెప్పడం వల్ల, లేకపోతే వైఫ్ 10 సార్లు అడుక్కోవడం వల్ల కొనిచ్చింది. కొనిచ్చాడు. ఆయన మనసు నుంచి వచ్చింది కాదు కదా, దానికి విలువ అనిపిస్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంటుంది దట్ ఏదో ఫీలింగ్తో కొనివ్వట్లేదు, ఏదో కొనివ్వాలంటే కొనిస్తాను. సో దట్స్ ద హోల్ ప్రాబ్లం. పోనీ ఫీలింగ్తో, నేను ఫీలింగ్తోనే కొనిచ్చాను రా బాబు అంటే ఎలా మెజర్ చేస్తావు? నీ ఫీలింగ్ని ఎలా కొలమానం? ఎస్. ఫీలింగ్స్కి కొలమానం ఏంటి? కిలోమీటర్లు అంటే కొలవచ్చు, లీటర్లు అంటే కొలవచ్చు, ఫీలింగ్కి కొలమానం ఏంటి? సో అందుకని అవతల వాడు ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి ఆలోచించిన ప్రతి వాడు ఎమోషనల్లీ నాశనం అయిపోతాడు. నిజంగా నాశనమే. ఇంక వాడు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద అవుట్ అండ్ అవుట్ ఎవరైతే చీప్ లో మైండ్లో ఉంటారో వాళ్ళు ఇదే ఆలోచిస్తారు. హై మైండ్కి వెళ్ళండి. అట్లీస్ట్ ఈ వీడియో చూసాక నాతో పాటు మీరు హై మైండ్కి వెళ్ళండి. దట్ అవతల వాడు లేడు ఇక్కడ, దెర్ ఇస్ నో అదర్ పర్సన్. నేను ఎలా బిహేవ్ చేయాలో డిసైడ్ చేస్తాను. ఒకళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నన్ను అడిగిన క్వశ్చన్ దట్ నేను రూడ్గా నేను అలా చెప్పేస్తే వాళ్ళు బాధపడిపోతారు కదండి, వాళ్ళు హర్ట్ అయిపోతారు. సో అవతలే వాడి హర్ట్ని కూడా నువ్వే లోపల హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోతే నిన్నెవరు కాపాడాలి? నువ్వు చెప్పాల్సింది చెప్పడంలో తప్పు లేదు. అంటే చెప్తారు కదా నిజంగానే, పక్కన వాళ్ళ గురించి ఆలోచించు, నీకు వచ్చింది చెప్పేస్తావా, నీకు అనిపించింది చెప్పేస్తావా. చెప్పే విధానంలో అనిపించింది చెప్పాలా అంటే ఎవరైనా పార్టీకి వచ్చారు అనుకో, ఏంటి ఇట్లా గట్టిగా తయారేవా అని అనవసరం లేదు అయ్యో కదా, అనవసరం లేదు. దట్ ఈస్ వాట్ దే మీన్. వాళ్ళు బాగున్నారు అంటే నష్టం ఏంటి? అట్లాంటి విషయాల్లో నీకు ట్రబుల్ అవుతున్న విషయం చెప్పాల్సిందే. అడగందే అమ్మైనా పెట్టదు అన్నట్టు నువ్వు చెప్పందే వాళ్ళకి అర్థం కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అని చేసుకోలేరు. జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎమోషన్స్తో డీల్ చేస్తున్నప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తాను ఈరోజుకి. ఫస్ట్ వచ్చేసి 2 భయంకరమైన రోగాలు ఉంటాయి. ఓకే, 1 నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, 2 నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ 2 రోగాలు బయటపడ్డవాడు ఎమోషనల్లీ మెంటల్లీ బాధపడ్డు. ఓకే, మిగతా సఫరింగ్ అంతా ఏమైనా ఉంటాయేమో కానీ మెంటల్లీ బాధపడకుండా నాకు సపోర్ట్ లేదండి అంటారు. ఒకటి, నన్ను అర్థం చేసుకోరండి. వాళ్ళు చేసుకోరు, వాళ్ళు నీకు సపోర్ట్ ఇవ్వరు. వాళ్ళు నీ చేతి కర్రలు కాదు నిన్ను మోసుకుని తిరగడానికి. వాళ్ళు మనని అర్థం చేసుకోవడానికి బాండ్ రాసుకుని రాలేదు. ఈ 2 మన మైండ్లోంచి తీసి పక్కన పడేయాలి. ఎప్పుడు వచ్చినా థాట్, వాడు ఎందుకు అర్థం చేసుకోవాలి నన్ను? ఇంట్లో అంత చూస్తున్నాడు కదండి నా కొడుకు, నేను ఎంత కష్టపడుతున్నానో చూసి అయినా కాలేజ్కి వెళ్ళి పిచ్చి పనులు చేస్తున్నాడండి, చదువుకోవట్లేదని. నువ్వు పిల్లల కోసం చేస్తున్నావు, నీ ఇష్టం. వాడు అర్థం చేసుకోవాలా లేదా వాడి కర్మ. ఇది కష్టంగా ఉంటుంది మనసులో, చాలా బాధగా. నీకైతే తెలుస్తుంది రా అని తిట్టేవాడు ఉన్నారు, నన్ను తెలుసు. నిజంగా బాధనే, కానీ ఆ బాధని మోస్తే ఇంకా బాధ. పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఎమోషన్స్ మిమ్మల్ని తినేస్తాయి, మిమ్మల్ని చేయకుండా ఆపేస్తాయి, మిమ్మల్ని ఇలా నొక్కి పడేస్తాయి. వద్దు. సో ఈ ఏరియాలో వర్కౌట్ చేయండి, ఎమిగ్డిలాని స్లో చేయండి. ఈ ఏరియాలను వర్కౌట్ చేయండి. ఫీలింగులన్నీ రాంగ్ డైరెక్షన్లో పెట్టకండి. ఈ ఏరియాలో వర్క్ చేయండి. దాన్ని సెటిల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కమ్అట్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. అప్పుడు అది సెటిల్ అయ్యి కడుపు మంటగా మారదు. కడుపు మంటగా మారితే మీరు లిటరలీ ఇట్లా పాయిజన్ తాగేసినట్టే. అది హోల్డ్ చేసుకొని పెట్టేసుకోకండి, ఎక్కడికక్కడే క్లియర్ చేసేసుకోవాలి. ఎమోషన్స్ ఆర్ లైక్ డస్ట్. ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉండాలి. కారు తుడుచుకుంటాం కదా, బండి తుడుచుకుంటాం కదా, ఇల్లు తుడుచుకుంటాం కదా, అలాగే మైండ్ తుడుచుకోవాలి. వావ్, సూపర్, థ్యాంక్ యూ అండి.